మేము ఇప్పటికి వచ్చేసి మేము పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. యూపీ వచ్చేసి 80కి గాను పోయినసారి 71 బీజేపీకి వచ్చాయి, 2 వాళ్ళ మిత్రపక్షానికి. మాకు వచ్చింది 2, ఎస్పీకి 5 వచ్చినాయి, బీఎస్పీకి రాలేదు. కానీ ఇక్కడ మాకు పెద్ద పెరుగుతాయని మేము చెప్పడం లేదు, కానీ బీజేపీకి తగ్గడం అనేది 100%. అది ఎస్పీ బీఎస్పీకి కోటా కింద పోతుంది. మాకు ఒక 2 నుండి కొంచెం పెరిగితే పెరగచ్చు. కాబట్టి అది ఉత్తరప్రదేశ్ సంబంధించి. నెక్స్ట్ మహారాష్ట్ర చెప్తున్నాం వచ్చేసి, మహారాష్ట్రంగా ఎన్నికలు ఉన్నాయి. మహారాష్ట్రలో ప్రధానంగా 4 పార్టీలు, కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, బీజేపీ. కానీ పోయినసారి వాళ్ళిద్దరి కాంబినేషన్ స్వీప్ చేసింది 48కి 41. ఈసారి 50-50 వేసుకున్నా కానీ వాళ్ళకు ఒక 24, మాకు 24 వేసుకున్నా కానీ ఆడ గణనీయంగా 41 నుండి 24, 40 అంటే ఎక్కడికో గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి ఒక ఉత్తరప్రదేశ్ తప్ప మిగతా రాష్ట్రాలన్నీ డైరెక్ట్ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. బీజేపీకి తగ్గడము అంటే కాంగ్రెస్ కు పెరగడమే. ఇప్పుడు 10 మార్కులు వచ్చినోనికి 20 మార్కులు తెచ్చుకోవడము పెద్ద కష్టం కాదు, కష్టపడితే. కానీ 95 మార్కులు వచ్చినోనికి 95 మార్కులు నిలుపుకోవడము, 90 మార్కులు తెచ్చుకోవడము, 75 మార్కులు తెచ్చుకోవడం కూడా అంత సులభం కాదు. మనం క్లాస్లో చూస్తుంటాము. 10 మార్కులు తెచ్చుకున్నోనికి పోయినసారి కొంత కష్టపడితే 20 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. కానీ 95 మార్కులు తెచ్చుకున్నాడు, దాన్ని నిలుపుకోవడం కానీ దగ్గరతో తెచ్చుకోవడం కానీ చాలా కష్టం. కాబట్టి బీజేపీ పరిస్థితి అది. మాకు పోయినసారి 44, మీదేమో 282, మాది 44. ప్రధానంగా వచ్చేసి మీరు మేము ప్రధానంగా ఉండే రాష్ట్రాల్లోనే మాకు తగ్గినాయి, మీకు వచ్చినాయి. దానికి నేపథ్యంగా వచ్చేసి మేము 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండడం అనేది ఒకటి, మా మీద అవినీతి ఆరోపణలు మీరు ప్రచారం చేయడం అనేది ఒకటి, మోడీ గుజరాత్ మోడలు, మోడీ హవా, మీకేమో 2 పాజిటివ్ అంశాలు, మాకేమో 2 నెగిటివ్ అంశాలు, 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండడము, ప్లస్ వచ్చేసి ఈ యొక్క అవినీతి ఆరోపణలు. ఈ రోజు జస్ట్ రివర్స్ ఉన్నాయి. ఏ విధంగా 2004లో వాజ్పేయి గారు గవర్నమెంట్ వచ్చేసి కాంగ్రెస్ ఆ రోజు ఓడించిందో, అగైన్ 2019లో 2004 రిపీట్ కాబోతా ఉంది. ఆ రోజు ఇండియా ఈ షైనింగ్ అని వచ్చింది, ఈ రోజు అచ్చేదిన బదులు చచ్చేదిన అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇక్కడ 2 పార్టీల మధ్య పోల్చిన కాంగ్రెస్ బీజేపీ మధ్య పోలిస్తే ఎవరికి ఎన్ని వస్తాయి, ఎన్డీఏకు యూపీఏకు మధ్య ఎన్ని వస్తాయి, మిగతా పక్కనుండే పార్టీల్లో రేపు కానీ బీజేపీ కాంగ్రెస్ మధ్య పెద్దగా డిఫరెన్స్ ఉండదు. నా అభిప్రాయం ప్రకారం ఇప్పటి వరకు కూడా 130 నుండి 150 బీజేపీకి వచ్చినా కాంగ్రెస్ కి వచ్చినా మా ఇద్దరికి అంతే. కానీ మిత్రపక్షాలకు వచ్చేకల్లా వాళ్ళకన్నా మిత్రపక్షాలు మాకు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ మిత్రపక్షాలు ఏమి, ఒకటి ఏడీఎంకే, ఈసారి 0 లేక 2, 3. శివసేన గతంలో వచ్చేసి 18 తగ్గిపోతాయి. జేడీయూ తర్వాత రామ్విలాస్ పాస్వాన్ది అకాలీదళ్. కానీ మాకు వచ్చేసి ఒక డిఎంకేనే ఈసారి సుమారు కొట్టేస్తారు ఎక్కడో. తర్వాత వచ్చేసి మాకు ఎన్సీపీ ఒకటి ఉంది, జేడీఎస్, ఆర్జేడీ. కాబట్టి మాకుండే మిత్రపక్షాలు గణనీయంగా 50-60 సీట్లు తెచ్చుకునే పరిస్థితి. వాళ్ళ మిత్రపక్షాలు వచ్చేసి 20-30 తెచ్చుకునే పరిస్థితి. ఇక మా రెండింటికి సంబంధం లేకుండా మిగతా పక్షాలు వచ్చేసి అటు ఎస్పీ గానీ, బీఎస్పీ గానీ, తృణమూల్ గానీ, లెఫ్ట్ గానీ, టీడీపీ గానీ, టీఆర్ఎస్, వైఎస్ఆర్సీ, బీజేడీ తీసుకుంటే దీంట్లో లౌకికవాదం నినాదం కావచ్చు, మిగతా అనేక కారణాలతో రేపు ఖచ్చితంగా ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్, టీడీపీ ఈ 5 ఖచ్చితంగా బీజేపీ పక్కే పోవు, ఈ పక్కే వస్తాయి. ఒకవేళ అంతో ఇంతో ఉండేది టీఆర్ఎస్, వైఎస్ఆర్సీ పార్టీ, వాళ్ళిద్దరూ వచ్చేసి కొంచెం బీజేపీ వైపు మొగ్గు చూపొచ్చునేమో. బీజేడీ ఆ రోజు పరిస్థితి డెసిషన్ తీసుకుంటుంది. కాబట్టి బయట ఉండే పార్టీస్ కూడా మాకు వచ్చేసి అనుకూలంగా ఉండే పార్టీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. పార్టీల సంఖ్య కాకుండా వాళ్ళకి వచ్చే సీట్ల సంఖ్య కూడా ఎస్పీకి, బీఎస్పీకి గణనీయంగా వస్తాయి, తృణమూల్ కాంగ్రెస్ గణనీయంగా వస్తాయి, లెఫ్ట్ కి దేశమంతా వాళ్ళకు కొన్ని వస్తాయి, టీడీపీ కొన్ని వస్తాయి. కాబట్టి ఆ పక్క ఒక టీఆర్ఎస్, ఒక వైఎస్ఆర్సీ వాళ్ళు చిన్న రాష్ట్రాలు కాబట్టి పెద్దగా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఒక బిజు జనతాదళ్ వాళ్ళకు వచ్చేసి ఒక 10-12 సీట్లు రావచ్చు. కాబట్టి వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో చెప్పలేము. కాబట్టి ఏ కోణంలో చూసినా సంకీర్ణ ప్రభుత్వం, యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం, రాహుల్ ప్రధానిగా బయట సపోర్ట్ తోనే, కాంగ్రెస్ సొంతంగా రాదు, ఈవెన్ యూపీఏ సొంతంగా రాదు, యూపీఏ కూడా బయట సపోర్ట్ తోనే వస్తుంది. ఇది 100% జరగబోయే వాస్తవం. కాబట్టి డెఫినెట్ గా సంకీర్ణ యుగం రాహుల్ శకం ప్రారంభమవుతుంది, మోడీ శకం అంతమవుతుంది 2019లో. రైట్ రఘునాథ్ బాబు గారు, సో ఇన్ని కారణాలు చెప్తూ ఉన్నారు. మళ్ళీ 2014లో ఆ స్థాయిలో అధికారం, ఏకపార్టీకి అధికారం ఇచ్చినా గానీ మీరు దాన్ని నిలబెట్టుకోలేకపోయారని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు రూప గారు, ఇప్పుడు గుజరాత్లో మోడీ గారు 3 సార్లు
ముఖ్యమంత్రిగా గెలిచారు. ఆయన ఎమ్మెల్యేగా కూడా ఎప్పుడు ఓడిపోలేదు. సరే అదేముందిలే, చాలామంది ఎమ్మెల్యేలకు ఓడర్లే కానీ ఆయన ఓడలేదు, అది పెద్ద విషయం కాదు. బట్ 3 సార్లు గెలిచారు. ఈ 3 సార్లు గెలిచినప్పుడు చాలా దానిలో కనీసం 2 సార్లు కాంగ్రెస్ మేము గెలుస్తుందనే అన్నారు, కానీ గెలవలేదు. ఆ తర్వాత 2014లో అయినా కాంగ్రెస్ మేము దేశంలో ఓడిపోతామా అని తులసి అన్నారా? అనలేదు. అయినా ఓడిపోయారు, దారుణంగా ఓడిపోయారు. కాబట్టి ఆ 4 సార్లు వాళ్ళ అంచనాలు ఫెయిల్ అయినప్పుడు ఈసారి మాత్రం ఎందుకు కరెక్ట్ అవుతుంది? ఇది ఒక క్వశ్చను. రెండో క్వశ్చను, నేను వాళ్ళిద్దరినీ చాలా స్పష్టంగా అడిగిన దానికి సమాధానం దాటేశారు. మొన్న జరిగిన రీసెంట్గా 4 నెలల క్రితం జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఈ 2 పార్టీల అంచనాలు తల్లకిందులు అయినయా లేదా? అప్పుడు బీజేపీ కూడా అక్కడ అయినప్పుడు ఇక్కడ అవ్వు అని ఏంటి? లెక్కలదే ఉంది. నీకు ఇక్కడ రావు, నీకు ఇక్కడ రావు, ఇప్పుడు నీకు ఇక్కడ రావు, ఇక్కడ రావు, ఇక్కడ రావు, దాన్నే ఉంది, అంతే ఉంది. నేను ఒకటి రాదు, మాకే 24 వస్తాయి, 25 అది వచ్చినాడు కదా రఘునాథ్ బాబు గారు. సో అప్పుడు జరిగిన ఎన్నికల కోసం మాట్లాడితే మీరు ఎక్స్పెక్ట్ చేశారు 5 నుంచి 1 స్థానానికి పడిపోతారని? ఎక్కడ? తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తి అని చెప్తున్న మీరే. మేము 3rd ప్లేస్ లో ఉంటాం ఎక్స్పెక్ట్ చేసాం, కానీ మా ఓటు శాతం బాగా పెరిగింది. తెలంగాణలో కూడా పెరిగింది. అయితే తెలుగుదేశానికి 3% వచ్చింది, మాకు 7% వచ్చింది. ఎస్, మేము ఏ రాష్ట్రంలో చూసినా పెరుగుతూనే ఉన్నాం, అది గమనించండి. అది నేను చెప్పొచ్చేది. కాబట్టి వీళ్ళ అంచనాలు అక్కడ ఫెయిల్ అయినప్పుడు ఇక్కడ సక్సెస్ అవుతాయి అంటే దాని విశ్వసనీయత ఎంత, అది నమ్మొచ్చా? ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత న్యూస్ రూమ్ అంశాలు. న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. సో లంకదినకర్ గారు, ప్రధానంగా ఒక 6 నెలలు సంవత్సర కాలం ముందు కొంత బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్న ఎన్డీఏకి తర్వాత కాలంలో జరిగిన పరిణామాలు, బాలాకోట్ ఘటనలు కావచ్చు, ఈ ఎల్ఓపిలో అక్కడ కాశ్మీర్ బోర్డర్ లో జరిగిన పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో పుంజుకుందనే ధైర్యం బీజేపీలో కనిపిస్తుందనే విశ్లేషణలు అయితే ఎక్కువగా వినిపించాయి. సో దీన్ని ఏ విధంగా చూడాలి? సో మొదటి 3 దశ ఎన్నికల్లో ఈ ఘటనలకు సంబంధించి, బాలాకోట్ ఘటనలకు సంబంధించి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా కనిపించిందంటారా? ఇక్కడ ఆ ప్రయత్నం అయితే చేసిందండి, బీజేపీ చేసింది, బీజేపీ శ్రేణులు చేసినవి. కానీ ప్రజలు చాలా తెలివిగా వ్యవహరించారు. అలాగే ఏ అయితే సైనికుల కుటుంబాలు ఉన్నాయో వాళ్లే బయటకు వచ్చి మా త్యాగాల మీద మీరు రాజకీయాలు చేయొద్దన్నారు. ఎన్నికల కమిషన్ కూడా చెప్పినా కానీ దానితోటే ప్రచారం చేసుకునేటటువంటి స్థాయికి ప్రధానమంత్రి దిగజారిపోయారు. దాని మీద కూడా ఎన్నికల కమిషన్ ఏదో మేము రివ్యూ చేస్తున్నాం అన్నారు. ఏం చేస్తున్నారో అది ఒక అంశం. వీళ్ళ ఊహలకి ఆకాశమే హద్దండి. ఇవాళ వాస్తవానికి అదే 5 రాష్ట్రాల్లో 0-5 అయింది, మీ చేతిలో ఉన్న 3 రాష్ట్రాలు కోల్పోయారు అని చెబుతుంటే ఏ కథలు చెబుతారు. పక్కనున్న తెలంగాణ అంటాడు 2 ఓట్లు పెరిగినాయి. ఏం పెరిగినాయి? 117 స్థానాల్లో పోటీ చేసి డిపాజిట్లు మొత్తం కోల్పోయిన అన్ని చోట్ల 4 ఓట్లు వచ్చి నేను చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ఇంకెక్కడికి రేపు కూడా దేశం మొత్తం మీద కూడా ఇదివరకు పోటీ ఆ పార్లమెంట్ ఎన్నికలకే వద్దాం. గడిచిన 1.5 సంవత్సరంలో 20 సీట్లు ఏమైనాయి? కర్ణాటకలో ఏమైంది? అక్కడ సిట్టింగ్ సీట్లు లక్షలాది ఓట్లతో ఎందుకు కోల్పోయారు? స్పష్టంగా మోడీ మీద ఉన్న వ్యతిరేకత జాతీయ రాజకీయాల మీద ప్రజలు చాటారు. ఇంకొకటండి, 2019లో ఇది కూడా సాధ్యమే, జాతీయ ప్రభుత్వం సాధ్యం. బీజేపీ నుంచి గెలిచినటువంటి ఒక 50-70 మంది కూడా బయటకు వచ్చి మోడీకి వ్యతిరేకంగా ఏర్పడే ప్రభుత్వానికి సహకారం అందించిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి పరిస్థితి కనపడుతుంది వాళ్ళ మోదీ గారి వ్యవహార శైలి మీద. విత్ ఇన్ ద బీజేపీలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది. గుండె మీద చేసుకొని మాట్లాడమనండి, నాలుగు మీద మాట్లాడటం కాదు. ఇవాళ మోడీ ఏదైతే వ్యవస్థల్ని ధ్వంసం చేశాడో, ఇవాళ వాళ్ళ సొంత పార్టీలో నుంచి ఇవాళ అద్వానీ గారితో ఒక మాట మాట్లాడిమనండి, మురళీ మనోహర్ జోషి గారితో ఒక మాట మాట్లాడిమనండి, శత్రుఘ్న సిన్హా గారు అంటారు పారిపోయారు, గన్ షాట్ లాగా మాట్లాడేటటువంటి వ్యక్తి మోడీ గారి యొక్క పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇంత స్పష్టంగా వాళ్ళ చుట్టూ జరిగే పరిణామాలే మనకు కనపడతా ఉంటే ఇంకా ఎందుకంటే గడ్కరీ గారు ఇచ్చినటువంటి ఇండైరెక్ట్ గా ఇచ్చినటువంటి మాట ఏంటంటే, ఏదైతే మీరు విజయాలు వచ్చినప్పుడు అందుకోవటమే కాదు బాధ్యతలు కూడా మాట్లాడమని చెప్తే దానికి కలరింగిచ్చి మాటలు మార్చినటువంటి వ్యక్తులు ఇవాళ కనబడతా ఉన్నారు. నిబద్ధతతో మాట్లాడే వాళ్ళు కూడా బీజేపీలో కూడా ఉన్నారు. వాళ్ళ నిబద్ధత ఎన్నికలు అయిన తర్వాత దాటుతారు. మాకైతే నో డౌట్ అండి, మోడీ వ్యతిరేక ప్రభుత్వం
Yes. నేను ఇవాళ కమిట్ అయి ఉన్నాను. జాతీయ ప్రభుత్వం ఏర్పడిన బీజేపీలో నుంచి చీలకతో కూడినటువంటి సభ్యులతో ప్రభుత్వం ఏర్పడినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. తులసిరెడ్డి గారు, ఫైనల్ గా సో బీజేపీ అడుగుతున్న ప్రశ్న ఒకటే, సో పూర్తి స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడే పక్క దేశాల నుంచి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. సో అది కేవలం ఒక వ్యక్తి కనిపిస్తున్న సందర్భంలోని మీరు ఎవరిని చూపించగలరు అని పదే పదే అడుగుతున్న సందర్భం, నిజంగానే అటువంటి శూన్యత అనేది, లీడర్షిప్ శూన్యత అనేది కాంగ్రెస్ పార్టీలో కానీ యూపీఏ వైపు కానీ కనిపించట్లేదా? ఇవే బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు లేవా? సో నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, బీజేపీ జాతీయవాదంలో జాతీయత ఉండదు. యాక్చువల్గా మనం ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ 5 సంవత్సరాల్లో జరిగినన్ని ఉగ్రవాద దాడులు, చనిపోయినంత మంది పౌరులు, చనిపోయినంత మంది సైనికులు గత వచ్చేసి 50 సంవత్సరాలు చనిపోలే. రెండవది సర్జికల్ స్ట్రైక్స్ వీళ్ళు చెప్పుకునేది 1 2 ఇట్లాంటి కాంగ్రెస్ హయాంలో అనేకం జరిగినాయి. పాకిస్తాన్ అనే దేశాన్ని 3 సార్లు ఓడించి ఒక దేశాన్ని, బంగ్లాదేశ్ అనే దేశాన్ని విడగొట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముందర మీ సర్జికల్ స్ట్రైక్ మేము చేసిన దాంతో అది వచ్చేసి హిమాలయ పర్వతాలతో ఒక చిన్న గుట్టను పోల్చినట్లే. కాబట్టి దేశ సమైక్యత కోసం, సమగ్రత కోసం ఆత్మ బలిదానం చేసినటువంటి సభ్యులను ఇందిరాగాంధీ గాని, రాజీవ్ గాంధీ గారని వీళ్ళు వచ్చేసి దేశ సమైక్యత, సమగ్రత కోసం, సార్వభౌమత్వం కోసం కాంగ్రెస్ పార్టీ ఆత్మ బలిదానం చేసింది. కాబట్టి మా యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయవాదంతో పోల్చినా, దేశ రక్షణతో పోల్చినా, మీరు రక్షణ శాఖలోని పత్రాలను కాపాడుకోవాలని వీళ్ళు ఇంకా దేశాన్ని ఏం రక్షిస్తారు వచ్చేసేసి. కాబట్టి ఇంత బలహీనమైనటువంటి ప్రధానమంత్రి మొత్తం భారతదేశ చరిత్రలో ఇంతమంది జవహర్లాల్ నెహ్రూ కంటే బలహీనమైనటువంటి ప్రధానమంత్రి ఎవరంటే ఈయనే, కాస్ట్లియస్ట్ ప్రధానమంత్రి ఎవరంటే ఈయనే. కాబట్టి వాళ్ళకి చెప్పుకునే జాతీయవాదం చెప్పుకునే అర్హతే లేదు. జయచంద్రుడు, అంబి, మీర్ జాఫర్ వాళ్ళ దేశభక్తుని చెప్పుకుంటారో వాళ్ళది కూడా అంతే. రైట్ రఘునాథ్ బాబు గారు, ప్రధానంగా సో మీరు ఆ స్థాయిలో మీకు వచ్చిన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోలేకపోవడానికి కొంత మీ కట్టుబాట్లకి దూరంగా జరగడం, సో బీజేపీ మూల సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ దూరంగా జరగడం, ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నాయకులను తీసుకురావడం, ఈ అంశాలన్నీ పెద్ద ఎత్తున ఆ స్థాయి నుంచి పడిపోవడానికి కారణాలైనవి అని కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది. సో దీని కారణంగానే 2004లో పరిస్థితులే మరోసారి పునరావృతం అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే యూపీఏ 3 సాధ్యం అంటున్నారు. అసలు లేదు ఫస్ట్ పాయింట్, అది మీరు ఏదో అప్పుడే పడిపోయినట్టు ఏదో ఒక అంచనాలతో మీరు మాట్లాడటం హాస్యాస్పదం, అది కరెక్ట్ కాదు. రెండవది, ఇందిరాగాంధీ గారిని వాజ్పేయి గారు ఆన్ రికార్డ్ మహాశక్తి అని పోల్చారు, అదే వాస్తవం ఒప్పుకుంటాం. అదేవిధంగా ఈరోజు కూడా తులసిరెడ్డి గారు ఇవాళ మన భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక బలవంతమైన, శక్తివంతమైన దేశంగా ఉంది అని ఆయన అంటే నాకు సంతోషంగా ఉండేది. కానీ ఆయన బలహీనంగా ఉన్నాడు. మరి వాజ్పేయి గారు ఎలాగ మాట్లాడారో మరి తులసిరెడ్డి గారు కూడా ఇంచుమించు అదే స్టేచర్ అంటే ఈ పదవి కాకపోయినా ఆ వ్యక్తిత్వం గల ఆయన వాళ్ళ భారతదేశం ఇంత శక్తిగా ఉంటే దాన్ని గుర్తించకపోవడం నాకు కొంత విచారకరంగానే ఉంది. ఇకపోతే మేము ఎప్పుడూ కూడా అద్వానీ గారు, జోషి గారు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. ఎన్టీ రామారావు గారి లాగా, చంద్రబాబు నాయుడు గారి లాగా రోడ్డు మీద పడి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పులు వేసుకోవాలా, ఒకళ్ళ మీద ఒకళ్ళు పేపర్లకు ఎక్కలా, మీడియాలకు ఎక్కలా. దయచేసి వాళ్ళకి ఏ విధమైనటువంటి నైతిక హక్కు లేదు మా వైపు ఏలు చూపించడానికి. దయచేసి వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉంటే మంచి. పీపుల్ ఎటు లిమిట్స్లో పెడతారు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి పరిమితం చేశారు, ఆ ఒక రాష్ట్రం కూడా పోతే గోయిందా. రూపా గారు, రైట్ దినకర్ గారు కంక్లూడ్ చేయండి. రూపా గారు, ఇక్కడ ఈ ఆక్రోశం వెళ్ళగక్కేది అద్వానీ గారిని అవమానించినప్పుడు ఆ మోడీ కాళ్ళలో పట్టుకున్నట్టయితే, అమిత్ షా కాళ్ళలో పట్టుకుంటే కనీసం క్షమించేవాళ్ళు బీజేపీ శ్రేణులు వీళ్ళందరినీ. ఇవాళ ఇంత దాష్టికాలు చేసిన వ్యక్తిని నెత్తి మీద పెట్టుకుని పూజిస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఎంత దిగజారినా కానీ మా నాయకుడిని నేను సత్కరించుకుంటే నాకేమన్నా సత్కారంగా జరుగుద్దేమో భవిష్యత్తులో అనుకుంటే లేదు. ప్రజలు సత్కారం స్పష్టంగా ఇస్తున్నారు, ఇంటికి పంపిస్తారు నరేంద్ర మోడీని.
సత్కార పత్రాలు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు మీద పడి ఏడవటమే సరిపోతుంది. వీళ్ళకి వణుకు బెనుకు పుట్టింది. ఢిల్లీలోకి వచ్చిన తర్వాత అన్ని తడిసిపోతున్నాయి, అవన్నీ ఇక్కడ కనపడుతున్నాయి. ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చూసి ఇంత వణుకు ఇంత బెనుకెందుకు? 20 కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసుకొని ముక్త భారత్, అలాగే అనైతిక చర్యలతోటి గవర్నర్ల ద్వారా ఆ ప్రభుత్వాన్ని కూలదోస్తా అది కాంగ్రెస్ ముక్త భారత్. ప్రజల మన్నలతో చేయాలండి ముక్త భారత్. ఏదైనా చేస్తే కాంగ్రెస్ ముక్త భారత్, విముక్త భారత్, మోడీ విముక్త భారత్. ఈ రోజు ఇవాళ భారతదేశంలో నినాదం అది. 2019లో సేవ్ ఇండియా సేవ్ డెమోక్రసీ, మోడీ విముక్త భారత్ అనేటటువంటి దాని నినాదంతో ప్రజలందరూ కూడా తీర్పు ఇవ్వబోతున్నారు మే 23వ తారీఖు. ఈవెన్ బీజేపీ, మరోసారి చెబుతున్నా, బీజేపీ పార్లమెంటు సభ్యులే మోడీకి నమస్కారం పెట్టి జాతీయ ప్రభుత్వంలోకి వచ్చిన ఆశ్చర్యం లేదు. చూడండి 2019 మే 23 తర్వాత భారతదేశ గట్టి జతి ఏ విధంగా అంటే కాంగ్రెస్ నాయకులందరినీ బీజేపీలోకి తీసుకోవడమేనా? ఈ కారణంగానే త్రిపుర లాంటి రాష్ట్రాల్లో ఏం చేశారు? అన్ని రాష్ట్రాల్లో సెకండ్ ప్లేస్ కి రావడానికి ఇదే కారణం. మీరు అంటున్న సెకండ్ ప్లేస్ కి రావడానికి. సో ఇదే పూర్తి స్థాయిలో యాంటీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇదే దినకర్ గారు అడుగుతున్నారు. అమ్మా ఇప్పుడు ఒరిస్సాలో మేము ఎవరిని తీసుకుని వాళ్ళ సెకండ్ ప్లేస్కి వచ్చాం? ప్రజాభిమానంలో వచ్చాం. ప్రజలు ఓట్లేస్తున్నారు మాకు. త్రిపురలో అవునా కాదా? త్రిపురలో కేరళలో ఎలా పెరుగుతున్నాం. బెంగాల్లో ఎలా పెరిగాం? కమ్యూనిస్టులు తోసేసి ఇక్కడ ఆ నాయకుల్ని తీసుకుని మేము ఈ 3 రాష్ట్రాల్లో పెరగల. కాబట్టి దయచేసి ఆ రకంగా కేవలం వాళ్ళని తీసుకునే అది తెలుగుదేశం చేసింది. 23 మంది వాళ్ళని మంత్రులు చేసింది. వాళ్ళకి రాజ్యాంగం అంటే అపహాస్యం. కాబట్టి దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుంటాయి. ప్రభుత్వం ఏర్పడింది. కర్ణాటకలో ఏం చేయబోయారు? యడియూరప్ప ఏం చేయబోయాడు? ఏమండి నీతులు చెప్పడం కాదు. రూప గారు 20 స్థానాలు 20 రాష్ట్రాల్లో వాళ్ళకి ప్రభుత్వం ఉందని చెప్పే వాళ్ళకి 10 రాష్ట్రాలకి మించిన మిగతా ప్రభుత్వాలు ఎట్లా ఏర్పాటు చేశారు? పక్క పార్టీల ఎమ్మెల్యేలు తీసుకొని గోవాలో అంత అనైతికంగా చేశారు. మిజోరాంలో ఏం చేశారు మీరు? మేఘాలయలో ఏం చేశారు? కర్ణాటకలో ఏం చేయబోయారు? ఇవాళ స్పష్టంగా ఏదైతే రాజకీయాల్లో నైతికత గురించి మాట్లాడే అర్హత గతంలో బీజేపీకి ఉందనుకునే వాళ్ళం. అసలు ఏ అర్హత లేనటువంటి పరిస్థితుల్లోకి దిగదార్చి గవర్నర్ వ్యవస్థని కాలు కింద చెప్పులాగా వాడుకునే ప్రయత్నం చేశారు. స్పీకర్ వ్యవస్థని ఉత్తరాఖండ్ లో, అరుణాచల్ ప్రదేశ్ లో ఏం చేశారు? ఇంత నీచమైనటువంటి పరిస్థితుల్లోకి దిగదార్చినటువంటి మోడీ కనబడుతున్నాడు. వాజ్పేయి గారి గురించి కానీ అద్వానీ గారి గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత కూడా లేకుండా చేశారు. ఒక్క ఓటుతో ప్రధానమంత్రి పదవి వదులుకున్నటువంటి వాజ్పేయి గారి నుంచి ఉచ్చరించడానికి కూడా వీళ్ళకి నైతికత లేదు. ఇవాళ ఆ మాట మాట్లాడేటటువంటి అర్హత కూడా ఇవాళ మోడీ అండ్ కోకి దాన్ని కొమ్ము కాసే వాళ్ళు ఎవరికి లేదు. ఈ 4 సంవత్సరాలు ఏం జరిగిందండి? రాజ్యాంగ ఉల్లంఘన. సుప్రీంకోర్టు తోటి అరుణాచల్ ప్రదేశ్ లో, ఉత్తరాఖండ్ వ్యవహారాల్లో చెల్లు కనిపించుకున్నారు. ఏ విధంగా అయితే అనైతికతతో అక్కడ ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్నారో వచ్చినటువంటి తీర్పులు కేంద్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తా ఇచ్చినటువంటి తీర్పులు స్పష్టంగా సుప్రీంకోర్టు నుంచి కనబడుతున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాట్లాడినటువంటి కొన్ని మాటలు మీరు చూస్తే సిగ్గుతో తలదీసుకోవాలి. ఇవాళ అద్వానీ గారి గురించి కానీ వాజ్పేయి గారి గురించి కానీ వారి స్ఫూర్తి గురించి మాట్లాడటానికి అటువంటి స్ఫూర్తితో మాట్లాడాల్సిన బీజేపీ తలదించుకునేలాగా చేసిన మోడీని నెత్తి మీద పెట్టుకునేటటువంటి వాళ్ళని చూస్తే బీజేపీ శ్రేణులు కూడా కలవరపడతా ఉన్నాయి. థ్యాంక్ యూ దినకర్ గారు, ఎడ్లపాటి రంగనాథ్ బాబు గారు, థ్యాంక్ యూ. తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తానికి మొదటి 3 దశలు ముగిసిన తర్వాత యూపీఏ సారథ్యంలోని పార్టీలు యూపీఏ ముందంజలో ఉన్నట్టుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కానీ మిగతా 4 దశలు కీలకమైన దశలు డైరెక్ట్ గా బీజేపీ కాంగ్రెస్ డైరెక్ట్ ఫైట్ ఉన్న రాష్ట్రాలు. సో ఈ రాష్ట్రాల్లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాన్ని బట్టే ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్.